మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. తనతో ఒకసారి మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. రాకేష్ రెడ్డి గారు, హైదరాబాద్ ఎమ్మెల్సీ సంబంధించి ఆ గెలుపు మీద చాలా ధీమాగా ఉన్నారు బీజేపీ నాయకులు. డెఫినెట్గా ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీయే గెలుస్తుంది అని చాలా ఖరాఖండిగా చెప్తున్నారు. కానీ దాని వెనక కారణాలు ఏంటి, అట్లా ఎలా గెలుస్తుంది అనేది వ్యూహం ఏంటి? అంటే ముర్షిదాబాద్ లో హిందువులకు నివాళులు అర్పించాలనుకుంటున్నాం. ముస్లింల చేతిలో వచ్చిన హిందువులకు నివాళులు అర్పించాలనుకుంటున్నాం. మా దేశంలో మేమే శరణార్థులుగా పరిగెడుతున్నారు కదా, వాళ్ళకి సంఘీభావం తెలపాలనుకుంటున్నాం. హైదరాబాద్ ఉన్న హిందూ ప్రతినిధులు ఇప్పుడు ఎన్నికల రిపోర్టులో పాల్గొనే వాళ్ళు ఎట్లయితే మజ్లిస్ వైపు వాళ్ళ మతం వైపు ఉన్న ప్రజాప్రతినిధులు, ఇప్పుడు మేము హిందువులుగా కొన్ని పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, హిందూ ద్రోహ పార్టీలు ఏవైతే ఈ రాష్ట్రంలో ఉన్నాయో అవి హిందువులకు నైతిక మద్దతు వెళ్లకుండా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు మేము మనస్ఫూర్తిగా స్వాగతం తెలుపుతున్నాం. ఈరోజు భారతదేశంలో మన రాష్ట్రం వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాద్ ఘటన లాంటి వందలాది మంది హిందువుల అత్యాచారాలు, హత్యలకు నిరసనగా హిందువులు అందరం ఒకటే ఉండాలా, భవిష్యత్తులో మన దేశంలో మనం గౌరవంగా బతకాలా, హైదరాబాద్ లో అట్లాంటి ఘటనలు పునరావృతం కావద్దంటే దీనికి అన్ని పార్టీలకు చెంపపెట్టంటే రేపటి ఎన్నిక. కరెక్ట్. మీరు అన్న దాంట్లో అనుకున్న దాంట్లో తప్పులేదు రాకేష్ రెడ్డి గారు. కానీ ఇక్కడ సంఖ్యాబలం చూసుకుంటే బీజేపీకి ఉన్నది 22 స్థానాలు. మేము అనుకున్నది హిందువులు, ముస్లింలు. మేము రెండే అంటారు. డైరెక్ట్ చెప్తుంటే వాళ్ళ పార్టీలు అంటారు ఏంటంటే మీరు ఏ పార్టీలు అంటే ముస్లింస్ అందరికి ఒక పార్టీ ఉన్నప్పుడు హిందువులకు మాకెందుకు ఉండకూడదు పార్టీలు? మేము డైరెక్ట్ చెప్తున్నాం కదా, ముస్లింలు ఒకవైపు, హిందువులు ఒకవైపు. వడిదిరా దానికి ఈ రోజు మా అమ్మ చనిపోయిన బిడ్డలకు మేము సంఘీభావం తెలిపాలి కదా, వాళ్ళ ఆత్మలు శాంతించాలి కదా. లేదు ఒకవైపు చస్తుంటే కొడుకులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, వీళ్ళ బతికి ఇట్లా అవుతుంది, వాళ్ళ ఆత్మలు ఘోషిస్తే ఎట్లా, వాళ్ళ ఆత్మలు శాపనార్థాలు పెడితే ఎట్లా మాకు? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ కూడా రెండు పార్టీల్లో అభ్యర్థుల్ని నుంచోబెట్టడం వెనక కారణాలు ఏమనుకుంటారు? వాళ్ళు కూడా ముస్లిమే కదా, వాళ్ళు సెక్యులర్ అంటున్నారు కదా. వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు దేశాన్ని విడగొడతారు. ఇంతకు ముందు వాళ్ళు విడగొట్టారు, ఇప్పుడు వీళ్ళు విడగొడతారు దేశాన్ని. అప్పుడు లేరా హిందువులు భారతదేశంలో? 90% హిందువులు లేరా ఏంటి? హిందువులు లేరా? కాంగ్రెస్ నెహ్రూ లేడా? వాళ్ళే కదా దేశంలో విడగొట్టింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ లేదు కదా. సేమ్ మళ్ళీ అట్లాంటి భావజాలంతో ఉన్న వాళ్ళే ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, ఈ కాంగ్రెస్ కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్. మీరు చెప్పండి కదా, మరి ఎందుకు పోటీ చేయరు? దమ్ముంటే సెక్యులర్ పార్టీలు అయితే ఎందుకు పోటీ చేయలేదు చెప్పండి. వాళ్ళు అదే చెప్తున్నారు, సంఖ్యాబలం లేదు, లేని చోట సంఖ్యాబలం లేదు. ఒకటేనండి, సంఖ్యాబలం తెలంగాణ ఇంతవరకు పోటీ చేసిందంటే దాఖలాలు ఉంటే ఎట్లా? అక్కడ హిందువులం ఉన్నాం కాబట్టి, హిందువులం చావాలా కాబట్టి, హిందువులం ఓడాలా కాబట్టి, హిందూ బిడ్డల అత్యాచారాలు కావాలా కాబట్టి ఎవ్వడు కాదు. ఇది యుద్ధం మొదలైంది. డైరెక్ట్ ప్రజాస్వామ్యయుతంగానే పోరాడతాం. హిందువులైన వాళ్ళు అందరికి స్వాగతం. ఈరోజు ప్రతినిధులు అందరికి చెప్తున్నాను, మనస్ఫూర్తిగా రండి. హిందువులు అందరం ఒకటవుతాం. ఎట్లయితే ముస్లింలు ఒకటైందో అట్లా ఒకటవుతాం. ప్రజాస్వామ్యయుతంగానే పోరాడతాం. ఏం లేదు, వాళ్ళు కత్తులు తీస్తారు, వాళ్ళు గొంతులు కొత్తారు, వాళ్ళు మా ఆడబిడ్డల్ని అత్యాచారాలు చేస్తున్నారు. చూస్తలేరా? కాశ్మీర్ ఫైల్స్ అంటే ఒకటన్నారు, కేరళ ఫైల్స్ ఇప్పుడు చూడండి, రియల్ ఫైల్స్. వెస్ట్ బెంగాల్లో హిందువుల మాన పానాలు ఎట్లా పోతాయో చూడండి బిడ్డలారా. మీ మాన పానాలు పోయే రోజు దగ్గరలో ఉన్నాయి. అప్పుడేమో కాశ్మీర్ ఫైల్స్ అన్నారు, చూడలేదన్నారు కదా. కేరళ ఫైల్స్ కూడా చూడలేదన్నారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఫైల్స్ చూడండి అమ్మా, బ్రహ్మాండంగా చూడండి. మా బిడ్డలు 5 నెలల బిడ్డని సంకలేసుకొని పరిగెడుతున్నారు ఎక్కడికి పోవాలని. ఇంకా పరుగు పరుగు పరుగు, ఎక్కడికి వెళ్తారు పరుగు? దీనికి సమాధానం రేపటి ఎన్నిక. రాకేష్ రెడ్డి గారు, ఎంఐఎం పార్టీని ఒక మతతత్వ పార్టీగా మీరు ఎలా చెప్తున్నారో, ఈవెన్ బీజేపీ కూడా ఒక మతతత్వ పార్టీ, హిందుత్వ పార్టీ అని ముద్ర వేసుకుంటుంది అని విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితులు, మళ్ళీ ఇప్పుడు మీరు హిందుత్వం మీద దీని ఎలక్షన్కి వెళ్తున్నారు. దానికి తోడు రజాకార్ల పాలన వస్తుంది, ఎంఐఎం చిన్నగా మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం పాకుతుంది కాబట్టి రజాకార్ల పాలన వస్తుంది అని ఆ పార్టీని ఒక బూచిగా చూపిస్తూ ఎన్నికలకు వెళ్ళటము, మళ్ళీ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు అనేది. ఎక్కడైనా ప్రపంచంలో హిందువులు ఎక్కడైనా తీవ్రవాదం చేయంగా చూసారా? ఉగ్రవాద చర్యలు చేయంగా చూసినరా? కత్తులు తీయంగా చూసినరా? బాంబులు తీయంగా చూసినరా? తాజ్మహల్ హోటళ్లు బాంబులతో వేల్చంగా చూసినరా? కాశ్మీర్ లో ఈ రోజు కూడా ఐడెంటిటీ కార్డులు చూసుకుంటే దంపంగా చూసినరా? ఏ నా కొడుకో చెప్పండి, ఈ రోజు కాశ్మీర్ లో కూడా ఐడెంటిటీ కార్డులు చూసుకుంటే హిందువులను చంపిర్రు. రండి రా దమ్ముంటే చర్చలకు రండి. ఈ రోజు మధ్యాహ్నం తీవ్రవాదులు హిందువులను మాత్రమే చంపిర్రు. సిగ్గు లేని మాట ఏం మాట్లాడతారండి?
ఎక్కడైనా ప్రపంచంలో చూసినరా తీవ్రవాదం హిందువులు చేయంగా? భారతదేశంలో చూసినరా? ఒకటేనండి, మేం బతకాలంటే ఒకటి కావాల్సిన అవసరం ఉంది. హిందువులం బతకాలా, మా భవిష్యత్ తరాన్ని కాపాడుకోవాలా, మా సంస్కృతిని, మా సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే మేము ఒక్కటి కాక తప్పదండి. ఎవరు ఏమనుకున్నా ఇది ఆవేదన అనుకుంటారా, ఆవేశం అనుకుంటారా? దయచేసి మీ సోదరులు చెప్తున్నా, అక్కడ ఎవరైనా చర్చలలో హిందువులకి ఇట్లుంటే అందరూ హిందువులే ఉన్నారు, హిందువులు ఆవేదన చెప్తున్నా. మీరు ఏ రకంగా ఆలోచించుకోండి. భవిష్యత్ తరాల ముంగట దోషులుగా నిలబడకండి. భవిష్యత్ తరాలు పుట్టబోయే తరాల మీద దోషులుగా నిలబడకండి. నేనేమంటలేను, మనం ఒకటవుదాం, వాళ్ళ ఇంట్లో ఒకటవుదాం, మనం ఒకటవుదాం. రాకేష్ రెడ్డి గారు, ఇక్కడ మీరు ఎట్లయితే ఎంఐఎం పార్టీని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు, బట్ కానీ దేశవ్యాప్తంగా మాత్రం మీకు అవసరమైన చోట మీకు అనుకూలంగా ఎంఐఎం పార్టీని వాడుకుంటున్నారు అనే ఒక విమర్శ కూడా ఉంది. ఒకటండి, ఆ చీకట్లు వేయాలంటే రాళ్ళు మేము అనేది రాజకీయాలు పక్కన పెట్టండి. హిందువులం ఐక్యత కావాలా. రెండోది మేమేమంటున్నామో ఒక స్వాగతిస్తున్నాం. మా హిందూ ఎవరైతే సోదరులు వాళ్ళు ఏదైతే పార్టీలు ఇచ్చిన సర్కులర్స్ కావచ్చు, లేకపోతే విప్స్ కావచ్చు, మాకు సంప్రదిస్తున్నారు. అన్న మేము బతకలేమన్న ఈ పార్టీలల్లా. ఈ రోజు కాశ్మీర్ లో మా బిడ్డలను చంపితే రక్తం కారుతున్నది, ముర్షిదాబాద్ లో మానాలు దిగితే మా జ్ఞాపకం వస్తున్నాయన్న మా భవిష్యత్తు ఏందని వాళ్ళు చెప్తున్నారండి. వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. రండి, స్వాగతం. హిందూ హిందూ బాయ్ బాయ్. క్లియర్ ఓపెన్ ఉన్నామండి. మేము ఒకటే చెప్తున్నామండి, దేనికైనా గంటల తరబడి సంవత్సరాల తరబడి సమాధానాలు చెప్తామండి. 712 సంవత్సరం నుంచి 2025 ఈ రోజు ఏప్రిల్ 21 వరకు సమాధానాలు రెడీ ఉన్నామండి. ఎన్ని వందల మంది, ఎన్ని వేదికల మీద చర్చలకైనా, ఏ సబ్జెక్ట్ మీద అయినా, ముస్లిం పర్సనల్ బోర్డు కావచ్చు, 1995 సవరణలు కావచ్చు, 2013 సవరణలు కావచ్చు, ప్రతి దాని మీద 1954 వక్ఫ్ బోర్డు చట్టం మీద కావచ్చు, 1923 కావచ్చు, 1913 కావచ్చు, 1894 వక్ఫ్ మీద జడ్జిమెంట్ కావచ్చు, ప్రతి దాని మీద చర్చలకు ఉన్నామండి. దయచేసి మేము ఇతర మతస్థులు ఏమనట్లేదండి, మేము బతకాలనుకుంటున్నామండి. మాకు ఇంకొక దేశం లేదండి. మాకు పాత బస్తీల 1900 డిసెంబర్ లో 111 మందిని చంపారండి. 6 నెలల గర్భవతిని పొడిచి తీసేశారండి, పిల్లని తల్లిని. తెలిసినోడు తెలుసుకునే, తెలియకపోతే మేమేం చేయలేమండి. మేము ఒక్కటి మాత్రం చరిత్రల దోషులుగా నిలబడదలుచుకుంటుందండి భారతీయ జనతా పార్టీ. మేము జాతిని జాగృతి పరుస్తున్నాం, జాతిని చైతన్యపరుస్తున్నాం. ఓకే, మా విశ్వాసం ఉందండి, రేపు మా హిందూ సోదరులు మాకు ఓటేస్తారండి. రాకేష్ రెడ్డి గారు, మీరు అనుమతిస్తే ఇక్కడ చర్చలో కాంగ్రెస్ నాయకులు అలాగే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, ఒక్కసారి మీతో మాట్లాడతారు. కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గారు ఉన్నారు, తను మాట్లాడతారు. రాకేష్ రెడ్డి గారు, శ్రీనివాసరావు నేను, కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏం లేదు, మీకు కేవలం ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే హిందుత్వం గుర్తొస్తా. మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు బండి సంజయ్ గారు రోహింగ్యాలు ఓల్డ్ సిటీలో ఉన్నారు. అక్కడ విపరీతమైనటువంటి దేశద్రోహులు, వీళ్ళు తీవ్రవాదులు ఉన్నారు. మేము ఇక్కడ సర్జికల్ స్ట్రైక్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని తీస్తామన్నారు. మరి ఎన్నికలై 4 సంవత్సరాలు అయింది. ఎన్ని సర్జికల్ స్ట్రైక్ చేసిందండి ఓల్డ్ సిటీ మీద మీరు? మళ్ళీ ఎలక్షన్స్ రాగానే మీరు ఒకటి, కేంద్రంలో మీరు అధికారంలో, ఇంతకుముందే మీరు వెస్ట్ బెంగాల్ దాని గురించి మీరు ఉదాహరించారు. వెస్ట్ బెంగాల్ దాంట్లో మరి కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు అక్కడ ఏం చేస్తుందండి? ఇక్కడ సరిపోయింది వాస్తవం, మరి మీరెందుకు ఆపలేకపోతున్నారు? కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ అక్కడ ఇప్పుడు పొడిచిన మాట వాస్తవం. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతున్నాను. అవును, మరి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరన్నా చేస్తారు కదా పని. ఇప్పుడు మీరు 4 సంవత్సరాల క్రితము కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ ఓల్డ్ సిటీలో తీవ్రవాదులు ఉన్నారు, సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బండి సంజయ్ గారు పదే చెప్పినారు. సర్జికల్ స్ట్రైక్ అయ్యిందా 4 సంవత్సరాలుగా? సర్జికల్ స్ట్రైక్ చేసినరా? ఎంతమంది తీవ్రవాదులను పట్టుకున్నారు? కేంద్రంకు పూర్తి అధికారం ఉంది కదా, ఎందుకు చేస్తలేరు? కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు కదా. కేవలము మీరు ఒకటండి, ఎలక్షన్స్ కోసము వాడుకోవడం కోసం మాట్లాడడం కాదండి, చిత్తశుద్ధితోటి మీరు కాపాడండి. హిందువుల్ని కాపాడండి, ముస్లింస్ని కాపాడండి, క్రైస్తవుల్ని కాపాడండి. ఏంటి మీరు ఉద్ధరించే ఇప్పుడు మీరు 4 సంవత్సరాల నుంచి మరి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి తీవ్రవాదులను ఎందుకు తీయలేదండి మీరు?
ఒకటే మాట చెప్పండి. ఎందుకు లేండి, హిందూ మహాసభ ఉంది, హిందూ మహాసభ మీరు మీ పార్టీలో హిందూ మహాసభ ఉంది, తర్వాత జనసంఘ్ కింద రూపాంతరం చెందింది, తర్వాత జనతా పార్టీలో చేరింది, తర్వాత భారతీయ జనతా పార్టీ 45 years అయింది. మీ వాదాన్ని మేము తప్పు పట్టట్లేదు, దయచేసి మీలాగానే. ఇప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారు నేషనల్ గవర్నమెంట్ లో మంత్రిగా ఉన్నారా లేదా? నేను చెప్పాలంటే ఇంకా ఇది మరి అప్పుడు మా పార్టీ లేదని ఎందుకంటారు మీరు? నేను ఒకటి రూపాంతరం చెందింది. అయితే రాకేష్ రెడ్డి గారు, శ్రీనివాసరావు గారు అడిగిన రెండు ప్రశ్నలు రెండింటికి ఆన్సర్ చెప్పండి. ఒకటి ఏంటంటే బండి సంజయ్ గారు గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓల్డ్ సిటీలో చాలా మంది రోహింగ్యాలు ఉన్నారు, తీవ్రవాదులు ఉన్నారు, సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాము అన్నారు. మరి ఎందుకు చేయట్లేదు అనేది ఒక ప్రశ్న. అయితే మీరు ఇందాక చెప్పారు వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఉదాహరించారు. వెస్ట్ బెంగాల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్మీ దించింది కాబట్టే బతుకున్నాము అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా అదే కదా చేస్తుంది, ఒక బీజేపీయే చేసిందని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఈ రెండు ప్రశ్నలు ఆయన అడిగి. అంతే. ఇందిరాగాంధీ పాలనలో ఋషులని కొట్టకుండా చంపారంటే చరిత్ర పంపిస్తారు రికార్డ్స్. ఒక్క రోజు కాదండి, 1947 ఆగస్టు 15 నుంచి అండి నరమేధం, హిందూ నరమేధం మాత్రమే. నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సంజయ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అందరండి. ఈవెన్ భారత పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు, మా దేశస్థుడు కాదు, మా మతస్థుడు కాదు, రాహుల్ గారు. అతను మా దేశస్థుడు కాదు, మా మతస్థుడు కాదు. దేశస్థుడు ఎట్లా కాదండి, నేషనాలిటీని ఎట్లా ప్రశ్నిస్తారు? మతస్థుడు ఎట్లా కాడు? రాహుల్ గాంధీ మతం మీద డిక్లరేషన్ ఇచ్చుకున్నాడు రాహుల్ గాంధీ. డిక్లరేషన్ సోనియా గాంధీ గారు క్రిస్టియన్, ఇటలీ మహిళకు ఆయన రాజీవ్ కన్వర్టెడ్. మీరు రాజీవ్ గాంధీ గారి వివాహం క్యాసెట్లు చూడండి, హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం ఏంది వారిది. సో ఇందిరాగాంధీ గారి భర్త ఫిరోజ్ గాంధీ గారు, వారు బిలాంగ్స్ టు నేను రాజీనామా చేస్తాను, నేను రేపు రాజీనామా చేస్తాను. వాళ్ళు ముస్లిం అని మీ వాట్సాప్ యూనివర్సిటీలో చేస్తున్నటువంటి ప్రచారము తప్పు. ఆయన వచ్చేసి మా దేశస్థుడు కాదు, మా మతస్థుడు కాదు. నిండు పార్లమెంట్ లో హిందువులంటే అసత్యవాదులు, హిందువులంటే హింసావాదులు, హిందువులంటే హింసను ప్రోత్సహించరు హిందువులని చెప్పారు. మీరు దాన్ని తప్పుగా వక్రీకరించొద్దు. హిందువులు హింసను ప్రోత్సహించరు అని చెప్పిండ్రు. మీరు హిందువులు హింసను ప్రోత్సహిస్తారని చెప్పలేదు. ఫిరోజ్ గాంధీ గారు పర్షియన్, ఆయన ముస్లిం కాదు కదండి. ఎట్లా మీరు దాన్ని ఆయన మనకు అంత టైం ఇవ్వరు కాబట్టి. సరే రాకేష్ గారు ఒక నిమిషం. సరే ఇందాక నేను అడిగిన రెండు ప్రశ్నలు కాదండి, ఒకసారి బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడతారంట. నమస్తే, నా పేరు కొట్టాల యాదగిరి ముదిరాజ్ అన్న. అన్న మన దేశం ఇప్పుడు హిందూ దేశం అంటారా, మన సెక్యులర్ కంట్రీ అంటారా? నేను మిమ్మల్ని అడుగుతానన్న డైరెక్ట్ గా, ఈ భారతదేశము సెక్యులర్ కంట్రీయా లేక హిందూ దేశమా అన్న? నాకు నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ డైరెక్ట్ అన్న. నేను అడిగిందని చెప్పండి అన్న. మీరు కంట్రీ వెదర్ ఇట్ ఈస్ ఎ సెక్యులర్ కంట్రీ ఆర్ హిందూ కంట్రీ అన్న రాకేష్ అన్న నేను అడిగిన సమాధానం చెప్పే అన్న. రాకేష్ అన్న అవకాశాన్ని అడ్వాంటేజ్ తీసుకోతే ఎప్పుడు అన్న మీరు ఓట్లు అడగండి, తప్పులేదు. ప్రజాస్వామ్యంలో ఓట్లు అడిగే హక్కు ఉంది, అంతేగాని ఇంకోటి మీరు బురద చల్లి ఓట్లు అడగాలని అనుకోకుండా. ఏందన్నా అది? ఏందన్నా మీరు హిందూ ఓట్లు ముస్లిం ఓట్లు ఏందన్నా? ఈ ప్రజాస్వామ్య కంట్రీలా, సెక్యులర్ కంట్రీలా మీరు హిందూ ఓట్లని అడుగుతారా అన్న? మీకు ఢిల్లీలో గెలిచింది మొత్తం హిందూ ఓట్లతో గెలిచిరా అన్న? ఏమంటారన్నా? రాకేష్ గారు అడిగేది ఏంటంటే సెక్యులర్ అనే పదాన్ని ఎప్పుడు పెట్టారు అన్న? మేడం నేను ఇప్పుడు అడుగుతున్నా, ఈ రోజు కంట్రీ సెక్యులర్ కంట్రీయా లేకపోతే మతపరమైన కంట్రీయా? ఇప్పుడు అన్న నేను కాన్స్టిట్యూషన్ ఉంది కదా, అది కాన్స్టిట్యూషన్ ఉంది. మధ్యలో వచ్చింది నేను అడుగుతున్నా ఒకటి, పోటీ చేసలేరు కాబట్టి పోటీకి అన్న రాకేష్ అన్న ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గెలిచిరే, మీరు హిందూ ఓట్లు వేయమని అడిగినారే ఆ రోజు అన్నా? మీరు ఎప్పుడు అన్నా సెక్యులర్ కంట్రీలా మీరు మతాన్ని రెచ్చగొట్టకండి అన్న, మతాన్ని రెచ్చగొట్టకండి. మీరు అడగండి ఓట్లు, ప్రజాస్వామ్యబద్ధంగా అడగండి. చెప్పండి. దయచేసి ఇది సెక్యులర్ అనే పదం ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, దయచేసి ఎప్పుడు అమెండ్మెంట్ చేశారు, అది ఒక్కటి చెప్పిన తర్వాత నేను చెప్తాను. దానికి సమాధానం చెప్పాను కాదు, ఎందుకంటే చర్చలలో వినేవాళ్ళు లక్షలాది మంది వ్యూవర్స్ ఉంటారు కాబట్టి అలా చరిత్ర కూడా కొద్దిగా విననన్నా. అన్నా మీరు మాట్లాడితే ఒప్పుకుంటున్నాను అన్న, నేను తప్పు పట్టట్లేదు అన్న. మీరు మంచి క్వశ్చన్ అడుగుతున్నారు. అది ఈ రోజు తెలంగాణ సమాజానికి అవసరమైన క్వశ్చన్ అడిగారన్న. మీరు సెక్యులర్ అనేది
ఎప్పుడు అమెండెడ్ చేశారు? ఏ ప్రధానమంత్రి అమెండ్మెంట్ చేశారు చెప్పండి దయచేసి అన్న, ప్లీజ్ అన్న. మన కాన్స్టిట్యూషన్ లో ఉందన్న మొదటికెళ్ళలేదు అన్న ఫస్ట్ నుంచి లేదు కదా, మధ్యలో సెక్యులర్ అనే పదాన్ని మధ్యలో యాడ్ చేసి అన్న దాని కాంట్రవర్సీ వచ్చినప్పుడు యాడ్ చేసిండ్రు. రాకేష్ అన్న అన్న ఒక్క నిమిషం, దీనికి సమాధానం ఇస్తా. తెలంగాణ వ్యూవర్స్ అంతా చూడండి, చర్చలో ఉన్నారు కాబట్టి. చెప్పండి రాకేష్. 1947లో భారతదేశం మత ప్రతిపాదికను విడిపోయింది. తెలంగాణ ఆంధ్రలాగా వెనుకబాటుతనం వల్ల విడిపోలేదు, పక్షపాతం వల్ల విడిపోలేదు, మత ప్రతిపాదికను వ్యాప్తించిన దేశం ఇది. పాకిస్తాన్ అనే దేశాన్ని మేడం ఒక్కటి ఆ రోజు సెక్యులర్ అనే పదం లేదు. సెక్యులర్ అనే పదం దేశం ఎందుకు విభజించారు? సెక్యులర్ పెట్టేడుతుంటే దేశం ఎందుకు విభజన చేశారు? అప్పుడే కలిసి ఉంటున్నాయి కదా. ఇప్పుడు నేనేమంటున్నాను, ఒక మత ప్రతిపాదన ఇద్దరు అన్నదమ్ముల మధ్యన గొడవలు వస్తున్నాయి, అవి విడదీశారు, సంతోషం, ఓకే, అప్పుడున్న మేధావులు వదిలేద్దాం. అది నేనేమంటున్నాను, ఒకవేళ 1975లో ఇందిరాగాంధీ గారు మళ్ళీ అమెండెడ్ చేయాలనుకున్నప్పుడు దేశం ఎందుకు విడగొట్టిండ్రు? మళ్ళీ కలిసి ఉంటుంది కదా, సెక్యులర్ కంట్రీ ఉంటుండే కదా 1940లో కూడా. రైట్, ఇది ఒకటి. ఇప్పుడు అన్నగారు అన్నట్టు సెక్యులర్ కంట్రీ, రైట్, మేము ఒప్పుకుంటున్నాం అన్న, 100% సెక్యులర్. ఎందుకంటే రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నాం అన్న, తప్పలేదన్న. మీరు అన్న దాంట్లో మేము సచ్చే వరకు గౌరవిస్తామన్నా, ఇది 100% రాసి పెట్టుకోండి. కానీ దయచేసి ఈ రోజు మిగతా మతస్థులను గౌరవించమన్నా. హిందువులే సెక్యులర్ ఉండాలా మీరు నిర్ణయించండి అన్న. ఒక నిమిషం మాట్లాడి తగ్గినండి అన్న. ఇది లక్షలాది మంది వినాలని చెప్తున్నాను. నేను రాజకీయం గురించి మాట్లాడలేదన్నా. సెక్యులర్లు హిందువులే ఉండాలా, సెక్యులర్లు ముస్లిం కూడా ఉండాలా. సెక్యులర్లు హిందువులే ఉండాలా, సెక్యులర్ క్రిస్టియన్స్ ఉండాలా. రాజ్యాంగాన్ని హిందువులే గౌరవించాలా, రాజ్యాంగాన్ని ముస్లిమ్స్ గౌరవించాలా. బహిరంగంగా వాళ్ళు మాకు షరియత్ ఖురానే ఫస్ట్ సెకండ్ దేశం అంటారు, బహిరంగంగా అంటున్నారు, పార్లమెంట్లు అంటున్నారు అన్న. నేను ఎక్కడ చెప్పట్లేదు. నేను ఒకటన్నా, మీరు ఇంకో రకంగా అర్థం చేసుకోవద్దు. ఓకే, ఇవాళ ఉంటాం రాజకీయాలు, రేపు పోతాం. ఈ చర్చలు రేపు తెల్లారి భవిష్యత్ తరాలకు పనికి రావాలి మనం మాట్లాడిన మాటలు. ఈ మన వాయిస్, మీ గొంతు, నా గొంతు, శ్రీనివాసరావు గొంతులు రికార్డింగ్ అయి ఉంటాయి అన్న. 20 ఏళ్ళ తర్వాత ఈ గొంతులు చరిత్ర చెప్తాయి. నేను తప్పు పట్టట్లేదన్న మిమ్మల్ని. కానీ నేను ఏమంటున్నాను, మీ పార్టీలను గౌరవించండి, రాజ్యాంగం. కానీ రాజ్యాంగాన్ని, సెక్యులర్ పదాన్ని హిందువులే గౌరవించాలా దయచేసి మీరు చెప్పండి. మీరు చెప్పండి అన్న. నేనేమంటే ఇప్పుడు మేము సవరణ చేసినాం అన్న వక్ఫ్ చట్టాలు, మేము సవరణ చేసినాం. అమెండెడ్ చేసిన అన్యాయమైన క్లాస్ ఎవరు పెట్టారు? మేము ఏమంటలేమన్నా. 1954 నెహ్రూ గారి గవర్నమెంట్ పెట్టిందన్న. అప్పుడు కూడా ఇతర మతస్థులు నలుగురు ఉండొచ్చు. అప్పుడు 30,000 ఎకరాలు ఉందన్న. అన్న ఒక చిన్న సబ్జెక్ట్ చెప్తాను, మీరు ఏమనుకోద్ది, చరిత్ర వినాలన్నా. 30,000 ఎకరాలతో మొదలైందన్న 1954లో. నేనేమంటలేనన్నా, ముస్లింలు అది ఒక వక్ఫ్ అనేది ఉన్నది, ఏమో ఇవ్వచ్చు, ఎవరైనా డబ్బు ఉన్నోడు ఆ మతానికి ధర్మానికి ఇవ్వచ్చు అన్న, తప్పులేదు. కానీ నీ ఆస్తి అన్న, నీ ఆస్తి ఇయ్యు, నువ్వు సంపాదించింది ఇయ్యు. నిజాం పెట్టిండు, మా తాతది దొరికింది, టిప్పు సుల్తాన్ది దొరికింది, ఎవరో అన్న. వీళ్ళందరూ లేకముందు మన దేశమే కదండి ఇది. ఇప్పుడు భారత రాజ్యాంగం 1950లో ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయిందో, స్వాతంత్రం వచ్చినాక చట్టాలు పోని 1954 వక్ఫ్ చట్టం వచ్చిందన్న, తప్పులేదు. గౌరవనీయ జవహర్లాల్ నెహ్రూ గారు చేశారన్న. దాంట్లో ఇతర మతస్థులు నలుగురు ఉండొచ్చు అన్న. 30,000 ఎకరాలు ఎప్పుడైతుందో అక్కడ నుంచి మొదలుపెట్టన్న. 30,000 ఒక్కటి నుంచి మొదలుపెట్టు. అప్పుడు ఎవరైనా ఇవ్వచ్చు, తప్పులేదు. అది అలా మతానికి ఇవ్వచ్చు, తప్పులేదన్న. కానీ పాతకి ఎందుకు పోతారన్న? నిజాము, టిప్పు సుల్తాను, గల్లిగాడు, అక్బరు, ఇవన్నీ పోతే మరి అంతకన్నా ముందు మనమే కదన్న భారతదేశం, హిందువులే కదా భూమి. దాన్ని హిందూ దేశంగా మీరు డిక్లేర్ చేయొచ్చు కదా. ఇంత బాధ ఎందుకు? డిక్లేర్ చేయండి. రాకేష్ అన్న, మీ చేతుల్లో అధికారం ఉంది కదా. రాకేష్ అన్న, రాకేష్ అన్న, చర్చలలో ఉన్నోళ్ళందరికీ చెప్తున్నా, రాకేష్ అన్న, ఆయుష్ ఇచ్చి 30 ఏళ్ల తర్వాత మళ్ళా కలుతా మీద రాకేష్ అన్న, రాకేష్ అన్న, ఉంటే కలుతాం దాన్ని. బాధ్యత మాది. రాకేష్ అన్న, రాకేష్ అన్న, అన్న చెప్పే ఒక్క మాటనే. ఇప్పుడు డైరెక్ట్ గా హైదరాబాద్ లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లా మీరు డైరెక్ట్ ఇంత ముందు అడిగిరే ఏమని, హిందువుల ఓట్లు మాకు వేయండి అని. హిందువులమంతా ఒకటి అవుదాం. లేలే అన్న, హిందువులమంతా ఒకటి అవుదాం, హిందూ ఓట్లు మాకు వేస్తారు అన్న నమ్మకంతోనే మేము పోటీ చేస్తున్నాం అన్నారు. హిందూ ఓట్లు కాదు నా, హిందూ ప్రజాప్రతినిధులు. హిందూ ప్రజాప్రతినిధులే. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఓన్లీ రిప్రజెంటేటివ్స్ కదా, ఓట్లు ప్రజలు కాదు కదా అన్న. మీరు ఒక ఎమ్మెల్యే అయి ఉండి హిందూ ప్రజాప్రతినిధులు ఓట్లు వేయండి అని అడగొచ్చా? ఎలక్షన్ కోడ్ ఉండగా ఏందన్నా అన్న, మీరొక ప్రజాప్రతినిధి అన్న, మీరొక ప్రజాప్రతినిధి ఉండి అట్లెట్లా మాట్లాడతారన్న మీరు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని? ఈ అన్న, ఈ సెక్యులర్ కంట్రీలో ఉంటూ మీరు డైరెక్ట్ గా అట్లా అనొచ్చా అన్న? ఇట్లాంటి ప్రశ్నలు రావద్దు ఇక ముందు, ఇట్లాంటి ప్రశ్నలు రావద్దు. గౌరవనీయ మమతా బెనర్జీ సీనియర్ రాజకీయ నాయకులు ఈ భారతదేశంలో, అన్ని ఉన్నతమైన పదవులు అనుభవించింది దేశంలో. కేంద్ర మంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు.
బహిరంగ చెప్పింది అల్లాకి కసం తుమ్లో చూడేగా నయ్యా అన్నది. మాట్లాడచ్చా? ఏ ముఖ్యమంత్రి మాట్లాడచ్చు? ఈ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి ఎటువైండు? మీరు మీ పార్టీలో ఎటువైండు? మీ సీనియర్ నాయకులందరూ ఎటువైండు? మీ కేసీఆర్ ఎటువైండు? మీ రేవంత్ రెడ్డి ఎటువైండు? స్టాలిన్ గారు ఎటువైండు? అఖిలేష్ గారు ఎటువైండు? బరాబర్ అడుగుతామన్నా. ఈ దేశం గురించి అర్థం ఏ దేశ్ కే లియే జాన్ దేనే కే రెడీ హై. అన్న మీరు దేశ్ కే లియే మరేగా, ఏ దేశ్ కే లియే జియేగా హమ్ లోగ్. అన్న మేంగిట ఈ దేశస్తులమే అన్న. అన్న మేంగిట ఈ దేశస్తులమే, ఈ దేశంలో పుట్టినోళ్ళమే మేము, ఈ భారతదేశంలో పుట్టినోళ్ళమే అన్న. మేంగిట పాకిస్తాన్ లో పుట్టలే. మేంగిట రాకేష్ అన్న, మేంగిట పాకిస్తాన్ లో పుట్టలే, మేము ఇక్కడ పుట్టినోళ్ళమే. రైట్ రాకేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి, చాలా టైం ఇచ్చారు, ఓపిక మాకు అందరికీ ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మేడం ఈ రోజు చెప్తున్నాము, ఈ రోజు యాదగిరి గారు, సరే మన సబ్జెక్ట్ కొంత డీవియేషన్ అయిపోయింది మేడం. కాబట్టి మేడం, ఒక్కటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి